హాయ్ అండి, ఈరోజు వీడియోలో యమ్మీ అండ్ టేస్టీగా ఉంటే గోంగూర చికెన్ని చాలా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. మై మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అండి. అందుకే గోంగూర చికెన్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిన చెఫ్ అడిగి తెలుసుకుని చేసిన రెసిపీ అండి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. దీన్ని అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లోకి తీసుకున్నా చాలా బాగుంటుందండి. బిర్యానీలో కూడా సైడ్ డిష్ గా సూపర్ గా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద ఒక బాండల్ పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులోకి గోంగూరని శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకుని వేసుకున్నాను. అలాగే పచ్చిమిరకాయలు కూడా ఒక 6 నుంచి 7 వరకు వేసుకోండి. కారం ఎక్కువ పడుతుందండి గోంగూర పచ్చడి తయారు చేయడానికి. అలాగే సాల్ట్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోండి. ఇలా బాగా మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోండి. అలాగే ఇందులోకి స్పైసెస్ వేసుకోండి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులను తీసుకుని వేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని 1 కప్ వరకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకుని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుని తర్వాత ఇందులోకి పసుపుని, కారాన్ని, ధనియా పౌడర్ని వేసుకోవాలి. గోంగూర పచ్చడికి ఎప్పుడైనా కానీ కారం ఎక్కువే పడుతుందండి. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, అందుకే కారం ఎక్కువ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు కారాన్ని వేసుకున్నాను. అలాగే ధనియా పౌడర్ని, చికెన్ మసాలా పౌడర్ని, గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఇందులోకి రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసుకోండి. ఒకసారి దీన్ని కలుపుకొని ఆ తర్వాత శుభ్రంగా కడిగిన క్లీన్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుని ఆ తర్వాత దీనిపైన కరివేపాకు వేసుకుని మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ బాగా ఉడికించుకోండి. 15 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూసారు కదా, వాటర్ అంతా కూడా ఉడికిపోయి ఉంటుందండి. ఇక్కడ మనకి చికెన్ అనేది ఒక 40% ఉడికిపోయి ఉంటుంది. ఈ టైంలో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని దీంట్లోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిపి పెట్టుకోండి. చికెన్ ఎప్పుడైనా కానీ గోంగూర వేసేక ముందే ఒక 40% ఉడికింది అనుకోండి. గోంగూర వేసిన తర్వాత మిగిలిన 50% ఉడికినప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చికెన్ అనేది చాలా టెండరీగా చాలా బాగుంటుందండి. మనం వేసిన గోంగూర పేస్ట్ కానీ ఉప్పు, మసాలా, కారం అన్నీ కూడా పట్టి చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. చికెన్ అనేది చాలా బాగుంటుంది. చివరిగా కొత్తిమీర పొద్దుంచుకుంటే సూపర్ టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.